కుర్రాడు పేదోడే మంచి కలలు కన్నాడు. నాకు ఇట్లాంటి భార్య రావాలి, భార్య కాలు కదిపోకుండా చూసుకుంటాను, నా గుండె గుడిలో ప్యాలెస్ కట్టుకుంటాను, తనకే ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. పేదోడే బతికేళ్ళు భార్యకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. ఒక రోజున భార్య భర్త దగ్గరకు వచ్చింది, ఏమండి మీ కలల రాణిగా నన్ను చూసుకున్నారు, ఇప్పటి వరకు నాకేమీ తక్కువ చేయలేదు, నాకున్నది ఒక రెండు అసంతృప్తులు ఉన్నాయి. ఒకటి, మనకు సొంత ఇల్లు లేదు. రెండు, పెద్దమ్మాయికి పెళ్లి చేయాలి. భార్య ఒక న్యూస్ పేపర్ ఒక కరపత్రం ఇచ్చి, ఏమండి ఎవరికో కిడ్నీ కావాలంట, 10 లక్షలు ఇస్తే, ఒక కిడ్నీ ఇస్తే 10 లక్షలు ఇస్తారంట. భర్త రాత్రంతా దాన్ని చూశాడు, నా భార్యకి అసంతృప్తి అనేది ఉండకూడదు అని కిడ్నీ ఇచ్చి 10 లక్షలు ప్యాకెట్ తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టాడు. 5 లక్షలతో ఇల్లు కడదాం, 5 లక్షలతో అమ్మాయి పెళ్లి చేద్దాం. కబోర్డ్ తీసి చూస్తే 10 లక్షలతో పాటు ఉడాయించింది. కేసు పెట్టాడు. పోలీసు వాళ్ళు నోటీస్ తీసుకుని వెళ్తే తలుపు తీసి, ఏంటి సార్ వచ్చారు, ఇట్లా పలానా మోసం చేసామంట, అది ఇదంటే, ఒక్కడితో సహజీవనం చేయడం క్రైమ్ కాదు కదా, నేను మేజరు ఇతను మేజరు, పోలీసులు ఎద్దేవా చేసింది. ఆలోచించు, అందరూ అట్లా చేస్తారని కాదు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.